అప్డేట్స్ చూసుకుంటే గనుక రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తూ ఉంటే కాషాయ పెద్దలు నోరు మెదపడం లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. విజయవాడ వన్ టౌన్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు భారీ నిరసన చేపట్టారు. అయితే రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. దేశంలో అట్టడుగు వర్గాలకు చెందిన వారు 90% ఉంటే 10% మంది శాసిస్తూ ఉన్నారని షర్మిల అన్నారు. అలాంటి వారికి అభివృద్ధిలో వాటా లేదని చెప్పడం తీవ్రవాదమా అని ప్రశ్నించారు. ద్వేషపూరిత మాటలపై వెంటనే చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గారు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి, టెర్రరిస్ట్ అని కానీ, రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు. అంటే ఏమనుకోవాలి? వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అంతేకాదు, ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం, ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం. మన దేశంలో 90% జనాభా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా? అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా? కాస్ట్ సెన్సస్ జరగాలి అని అడగడం తీవ్రవాదమా? కేవలం 10% మంది చేతుల్లో దేశానికి సంబంధించిన టాప్ 200 కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయని దేశ ప్రజలలో అవగాహన పెంచడం తీవ్రవాదమా? ఏది తీవ్రవాదమో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి.